Hi friends, welcome to NAS Hostel Classes. So already we started about the Indian Constitution, making of the Indian Constitution. So in this part today we are going to learn about the drafting committee. సో ఓన్లీ డ్రాఫ్టింగ్ కమిటీ కోసం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ అంటే 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ కాన్సిస్టెడ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. దెన్ హూ వాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? బిఆర్ అంబేద్కర్. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. అట్ ద సేమ్ టైం ద బిఆర్ అంబేద్కర్ కాల్డ్ యాజ్ ఏ మోడరన్ మను సిద్ధాంతం. అంటే ప్రాచీన కాలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది అంటే హౌ టు రూల్ టు ద కింగ్డమ్స్. చాలాన్ని రాజ్యాలు అనేవి మను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలనే ఫాలో అయ్యాయి. అందువలన ఈయన ఆధునిక యుగ మను అని చెప్పేసి మోడరన్ మను అని మరి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. సో డ్రాఫ్టింగ్ కమిటీ సెటప్ exactly August 29, 1947. 1947 ఆగస్ట్ 29 లో మనకి డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఇందులో ఉన్నటువంటి సభ్యుల వరుసగా ఒకసారి చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ ఎన్ గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి, డాక్టర్ కెఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు. సో ఇక్కడ మనం ఒక్కొక్కసారి బిట్ దీని మీద ఫామ్ అవుతుంది. ఎన్ మాధవరావు హీ రీప్లేస్డ్ బిఎల్ మిట్టల్. ఎందువల్ల సార్ అంటే డ్యూ టు ఇల్ హెల్త్. అంటే మాధవరావు గారు ఇల్ హెల్త్ కి అంటే అనారోగ్యానికి గురవటం వలన బిఎల్ మిట్టల్ రీప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఎన్ మాధవరావు. నెక్స్ట్ వన్ టిటి కృష్ణమాచారి. హీ రీప్లేస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కృష్ణమాచారి replaced by డిపి కైతాన్. డిపి కైతాన్ ఎందుకండి అంటే 1948 లో టిటి కృష్ణమాచారి మరణించడం కారణంగా డిపి కైతాన్ అనే వ్యక్తి సో ఈయన ప్లేస్ ను భర్తీ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పాస్డ్ ఆన్ నవంబర్ 26, 1949. అందుకే నవంబర్ 26న మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ వాస్ అడాప్టెడ్ ఎప్పుడండి? సేమ్ ఇయర్ నవంబర్ 26, 1949. అంటే నవంబర్ 26, 1949 లో బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ చైర్పర్సన్ అనేటువంటి బిఆర్ అంబేద్కర్ కంప్లీట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ ని ఎవరికి అడాప్ట్ చేశారు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ద చైర్పర్సన్ ద చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి బిఆర్ అంబేద్కర్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో అప్పటికంటే స్టార్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ ఆర్ దేర్ అండ్ 8 షెడ్యూల్స్ ఆర్ దేర్, 22 పార్ట్స్. అర్థమవుతుంది కదమ్మా? సో ఇక్కడ భారత రాజ్యాంగం అనేది తయారు చేసినప్పటి ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి అంటే స్టార్టింగ్ 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్. అయితే ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్? 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 8 షెడ్యూల్స్ ని 12 షెడ్యూల్స్ గా మార్చాం. 22 పార్ట్స్ నేమో 25 పార్ట్స్ ఉన్నాయి. So present in Indian Constitution, the articles are 448, 12 schedules and 25 parts. And the next one, legal advisor ever sir ante B.N. Rao. What is the symbol of the Indian Constitution ante elephant sir? ఐరావతం అని చెప్పేసి పిలుస్తాం. సో అతి పెద్దది ఎందుకంటే లిఖిత రాజ్యాంగం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, రిటర్న్ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటి సార్ అంటే ఇండియాది. నెక్స్ట్ ఒరిజినల్ రైటర్ ఎవరు సార్ అంటే ఇక్కడ ప్రేమ్ బిహారీ నరియన్ రైజాద్. నరియన్ రైజాద్ ఏ స్టైల్లో రాశారు సార్ అంటే ఇటాలియన్ స్టైల్లో, ఇటాలిక్ స్టైల్లో రాయబడింది. ఇక్కడ ఆర్టికల్స్ లో మనం గుర్తుంచుకోవాల్సింది 370, 351A. 370 article and 351A article
These two articles are giving special status to the Jammu and Kashmir. ఎంతవరకు 2019 ఆగస్ట్ 5th వరకు. దాని తర్వాత ఏమైంది సార్ అంటే అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చేశారండి, ఈ బ్యాండ్ దీస్ టూ ఆర్టికల్స్ 370 అండ్ 351. అంటే అంతవరకు జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ఉండేది. 2009లో మన నరేంద్ర మోడీ గారు ఈ స్పెషల్ స్టేటస్ని రద్దు చేశారు, బ్యాన్ చేశారు ఈ టూ ఆర్టికల్స్ని. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మనం ఏంటంటే ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.